ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన ఆశీర్వాదములు ఆ దేవదేవుడు మెండుగా మీపై కృమ్మరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ 25వ తేదీ 8వ నెల 24వ సంవత్సరంలో ఈ పునరుద్ధాన దినంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ పునరుద్ధాన దినం ఆ ప్రభు కృపలో మనమందరము బలపడి ఆయన యొక్క ముఖ దర్శనం చేయడానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినములో దేవదేవుడు మనకు దయచేసిన ఈ యొక్క అనుదిన ఆహారాన్ని మనము ధ్యానం చేసుకుందాం. గత కొన్ని దినాల నుండి మనము ధన్యులు అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినం కూడా ఆత్మదేవుడు మనకు దయచేసిన ఆ యొక్క ధన్యులు అనే అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాం. 128వ సంకీర్తన 1వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. మరొకసారి చదవనా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిజంగా యాత్రా కీర్తనలో ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ కూడా ధన్యులు ధన్యులు అని అంటారు. వారు కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవిస్తారట. ఈ యొక్క 128వ సంకీర్తనలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిచే వారందరూ కూడా ధన్యకరమైన జీవితాన్ని ఏ విధంగా అనుభవిస్తారో చాలా చక్కగా చెప్పాడు సంకీర్తనకారుడు. అనేక మారులు మనం ఈ యొక్క సంకీర్తన ధ్యానం చేసుకుని ఉంటాం. ప్రియులారా, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండను. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానమును గాక. అవును ప్రియులారా, ఈ 128వ సంకీర్తన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు అనుభవించే ధన్యకరమైన ఆశీర్వాదాల గురించి మనకు వివరిస్తుంది. మనకు మేలు కలుగుతుంది. మన చేతుల కష్టార్జితం మనం తింటాం. చూడండి, ఈ మాట చాలా మందికి వాళ్ళు సంపాదించింది వాళ్ళు తినలేరు. వాళ్ళ సంపాదన ఇతరులు అనుభవిస్తారు. తన కష్టపడి సంపాదించిన సొమ్ము పనుల యొక్క పాలైపోతుంది. సొమ్ము సంపాదిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కష్టార్జితాన్ని అనుభవించే కృప దేవుడు అనుగ్రహించడు, అనుమతి ఇవ్వడు. ఎవరు తన కష్టార్జితాన్ని తాను అనుభవించే కృప దేవుడు ఇస్తాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచే వాళ్ళు మాత్రమే. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఈ లోకంలో మేలు అనేది అది ఏదైనా ఉందా అంటే అది దేవుని వల్ల మాత్రమే కలగాలి. మనకు మేలు చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మాత్రమే. నీ జీవితంలో మేలు కలుగుతుంది, మేలు కలగాలి అనుకుంటే ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు అనుభవించాలి అనుకుంటే, మేలైన జీవితం నువ్వు అనుభవించాలి అనుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు
నడవాలి. దేవుని యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదించబడుతుంది. ఒక ధన్యకరమైన ఆశీర్వాదాలు నీకు రావాలంటే ఈ దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడము అనేది అది ఒక ఆచారం అయిపోయింది. కానీ నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు తక్కువైపోతూ ఉన్నారు. జీవించే మహాభక్తులు ఉన్నారండి, నేను కాదటం లేదు. దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు పరలోకాశీర్వాదాలతో ఆ ప్రభు నిన్ను నింపుతాడు. నీ జీవితం ధన్యకరం అవుతుంది. నీ జీవితం ఆశీర్వాదకరం అవుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము అంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించడం. ఆయన ఆజ్ఞలను ప్రేమించడం, దేవుని యొక్క చిత్తానుకూలంగా మన జీవితాన్ని మలుచుకోవడం, దేవుని కృపలో అనుదినము బలవంతులమవుతూ ఆయనను వెంబడించడం, ఆయన త్రోవల యందు మనము నడవాలి. క్రీస్తు మార్గము చాలా కష్టతరమైంది ప్రియులారా. ఈ లోక సంబంధంగా లోకస్తులకు క్రీస్తు మార్గం చాలా కష్టం. కానీ క్రీస్తును వెంబడించే వారికి ఆ క్రీస్తు మార్గం చాలా సులభతరం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది లోక సంబంధాలకు అయితే కష్టతరమేమో కానీ దైవిక సంబంధాలకు అది చాలా ఇష్టమైన పని. చాలా ఇష్టం. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రములు ధ్యానించేవాడు. కానీ పగలనక రాత్రనక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం అంటే జుంట తేనె దారుల కంటే మధురమైనది, ప్రభువు మెదడు దొరికినట్లుగా ఉన్నదంటారు. అంటే ఈ విధమైన ఆలోచన, ఈ విధమైన ఇంట్రెస్ట్, ఈ విధమైన ఆసక్తి ఎప్పుడు ఉంటుందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. కాబట్టి ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని మార్గంలో మనం నడవాలి. ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి ప్రియులరా. ఆ మార్గాలన్నిటిలో మనం ప్రయాణం చేయకూడదు. క్రీస్తు మార్గం ఉంది. ఆయన అంటాడు, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. కాబట్టి ఆయన త్రోవల్లో మనం నడవాలి. ఆయన వాక్యాన్ని మన పాదములకు దీపంగాను మన త్రోవకు వెలుగుగాను ఉంచుకొని మనం ఈ లోకములో పయనించుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ప్రియులరా, ఈ దినమందరం కూడా దేవుని మందిరంలో ఆయన ముఖ దర్శనం చేసి ఆ దేవదేవుని ఆరాధించుముగాక. హల్లెలూయా. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెద్ద వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములు వెంట వచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా.